ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్మించుకున్న శీష్ మహల్ పై బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. శీష్ మహల్ నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించింది. నిన్న ఢిల్లీలోని రోహిణిలో బీజేపీ పరివర్తన్ యాత్రలో పాల్గొన్న ప్రధాని మోడీ ఈ అంశాన్ని లేవనెత్తారు. మరోవైపు శీష్ మహల్ కు సంబంధించి కాగ్ రిపోర్టులో ఉన్న అంశాలని బీజేపీ వివరించింది. శీష్ మహల్ ఇంటి నిర్మాణం కోసం 7 కోట్ల వరకు అంచనాలు సిద్ధం చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తెలిపారు. అయితే ఆ తర్వాత టెండర్లు మాత్రం 8 కోట్లకు పిలిచారని వివరించారు. కానీ చివరకు ఫైనల్ పేమెంట్ మాత్రం 33 కోట్ల రూపాయలు చెల్లించారని తెలిపారు. ఆ డబ్బులని ఎక్కడికెళ్లాయని సంబిత్ పాత్ర ప్రశ్నించారు. శీష్ మహల్ పేరుతో అరవింద్ కేజ్రీవాల్ పెద్ద స్కామ్ కు తెరతీశారని ఆరోపించారు. ఇంట్లోని ప్రతి వస్తువుకు అంచనా రేట్లు అన్ని అసాధారణంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.